సరే ఏంటి అసలు అదానీ కేసు ఏంటి? ఒకటి లంచం అంటున్నారు, ఫ్రాడ్ అంటున్నారు, ఇంకేదో అన్నారు. మాకు అర్థమయ్యేలా చెప్పండి. అదానీ పైన అసలు అమెరికాలో ఉన్న కేసు ఏంటి? ఎవరు పెట్టిన కేసు? ఎన్ని ఏజెన్సీస్ కేసులు పెట్టాయి? ఏ అంశం పైన కేసులు పెట్టాయి? మొత్తం 3 కేసులు ఫైల్ అయినాయండి. అదానీ కానివ్వండి, గౌతమ్ అదానీ కానివ్వండి, సాగర్ అదానీ కానివ్వండి, అదానీ కంపెనీస్ మీద 3 కేసెస్ ఫైల్ అయినాయి. ఒకటేమో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. అంటే మీకు కూడా ఇది ఉంటుంది కదా, షేర్ మార్కెట్ లో దాన్ని ఏమంటారండి, మీరు ఏమంటారు దాన్ని నాకు తెలియదు. అక్కడ సెబీ ఒక కంప్లైంట్ ఏం చేసిందంటే అక్కడ నుంచి $750 million అంటే దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు, అందులో యుఎస్ ఇన్వెస్టర్స్ అంటే అమెరికా నుంచి ఇన్వెస్టర్స్ 1,750 కోట్ల రూపాయలు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇండియా ఒక స్టేట్ గవర్నమెంట్ కి లంచం ఇచ్చడానికి అవి తీసుకుపోయారు. అవి ఆ డబ్బులు కలెక్ట్ చేశాను అక్కడి నుంచి. అది ఒక అలిగేషన్. ఏది అక్కడి నుంచి షేర్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు తీసి లంచాల కోసం వాడుతున్నారని అలిగేషన్ చేసినానని నేను చెప్పట్లేను, అలిగేషన్ చెప్తున్నాను. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ అది సివిల్ అలిగేషన్ అన్నట్టు. మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి అది తప్పు అని చెప్పి సివిల్ అలిగేషన్. అదే వర్షన్ ఏంటంటే క్రిమినల్ కంప్లైంట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎండైట్మెంట్ అన్నట్టు. ఎండైట్మెంట్ అంటే మీ లెక్క ప్రకారం చెప్పాలంటే ఎఫ్ఐఆర్ అని చెప్పాలా, ఇంకో కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ తర్వాత కేసు ఫైల్ చేస్తారు కదా, కేసు ఫైల్ చేస్తారు కదా, దాన్ని ఎండైట్మెంట్ అంటారు అన్నట్టు. అక్కడ చార్జ్ షీట్ ఇస్ ద పర్ఫెక్ట్ వర్డ్, ఎండైట్మెంట్. సో అందులో గౌతమ్ అదానీ గారిని, తర్వాత సాగర్ అదానీ గారిని, తర్వాత ఇంకొక 7 మంది వేరే కంపెనీస్ అన్ని కూడా అలిగేషన్ ఏంటంటే ఈ డబ్బులు ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద మాకు వైలేషన్ చేసిండ్రు, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుపోయి మీరు అక్కడ లంచాలు ఇచ్చడానికి పడుతుండ్రని వాళ్ళు క్రిమినల్ కంప్లైంట్ చేసినట్టు. ఈ క్రిమినల్ కంప్లైంట్ అదానీ కంపెనీ అమెరికాలో కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ రేజ్ చేసింది స్టాక్ మార్కెట్. అవును. ఆ మనీని భారతదేశానికి సంబంధించిన ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తికి లంచంగా ఇచ్చింది 1,750 కోట్ల రూపాయలు. అలిగేషన్ అంతే కదా? అలిగేషన్. ఒక వ్యక్తికి ఏం ఖచ్చితంగా వాళ్ళు చెప్పలే, అక్కడ మాత్రం లంచాల కోసం వాడుతున్నారు అని అలిగేషన్. అది అలిగేషన్. అది ఒకటేమో సివిల్ కంప్లైంట్ ఏమో మీరు మా దగ్గర డబ్బులు రేజ్ చేసి అక్కడ తీసుకుపోయారు. క్రిమినల్ కంప్లైంట్ ఏమో ఇది కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కి ఇది వైలేషన్ కాబట్టి అది కంప్లైంట్. దీనికి క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే ప్రతి కౌంట్ కి ఒక 5 years అంటే దాదాపు ప్రతి కౌంట్ మళ్ళీ ఏంటంటే కమ్యూనిటీ పోతుంది అన్నట్టు. దాదాపు 20 years పనిష్మెంట్ వచ్చడానికి అవకాశం ఉంది. అది క్రిమినల్ కంప్లైంట్. ఇది కాకుండా ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే అది గౌతమ్ అదానీ కంపెనీస్ ఏదైతే ఉందో, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో, మాకు రూల్ ఏంటంటే, యుఎస్ రూల్ ఏంటంటే ఎవ్వరు కూడా అమెరికా యొక్క బ్యాంకులు కానివ్వండి, అమెరికా వచ్చే వాణిజ్య సంస్థలు కానీ వాడుకొని ఇరాన్ తోటి బిజినెస్ చేయకూడదు. ఇరాన్ తోటి బిజినెస్ ఇట్లా ఫ్రాడ్ గీడ్ ఏమో అక్కర్లేదు అన్నట్టు. ఇరాన్ తోటి బిజినెస్ చేయకూడదు. అయితే అదానీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఇంక్ దుబాయ్ నుంచి ఎల్పిజి గ్యాస్ కొన్నదండి, కొని ఇక్కడ మన ఇండియాకి అమ్మింది అన్నట్టు. అమ్మినప్పుడు వాళ్ళ యుఎస్ అలిగేషన్ ఏంటంటే ఎప్పుడైతే దుబాయ్ నుంచి కొన్నారో మీరు కరెక్ట్ గా వెరిఫై చేయలేదు ఈ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చిందని. మీరు కరెక్ట్ గా వెరిఫై చేసి ఉంటే మీకు ఈ గ్యాస్ ఇరాన్ నుంచి వచ్చిందని తెలిసి ఉండాల్సింది. ఏదో మీకు తెలిసి చేసిండ్రా లేదా అంటే మీరు కంప్లీట్ గా కావాలని నెగ్లెక్ట్ చేసిండ్రు దాని. అయితే మీరు అనుకుంటారు అరే దుబాయ్ నుంచి ఇరాన్ నుంచి మనకి ఇండియా నుంచి ఏం అలిగేషన్ లేదు కదా, ఇండియాకి ఏం ప్రాబ్లం లేదు. ఏది ఇరాన్ అది ఇండియాకి ఏమైనా ప్రాబ్లం? ఇరాన్ నుంచి దుబాయ్ నుంచి ఇండియాకు ఉంటే అమెరికా వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే మా బ్యాంకులు వాడింది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మా బ్యాంకు ద్వారా వచ్చినాయి. మీ బ్యాంక్ ద్వారా మా బ్యాంకులు అమెరికన్ బ్యాంకులు వాడిన అలిగేషన్ మీద ఇది ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ అన్నది అది 3rd అలిగేషన్ అన్నట్టు.
ఓకే. ఈ 3 కేసులు ఫైల్ అయినాయి అదాని ఎంటర్ప్రైజెస్ మీద, అదాని గారు. సో ఈ మూడు కేసుల నుంచి ఇప్పుడు రిలీఫ్ వచ్చినట్టేనా అదానికి? అంటే ఇప్పుడైతే జడ్జి యాక్సెప్ట్ చేయలేదు, కానీ ప్రాసిక్యూటర్ తర్వాత అదాని గ్రూప్ వాళ్ళ లాయర్స్ అన్ని కూడా అగ్రి అయిపోయారు అన్నట్టు. ఇక జడ్జి ఇక కొన్ని ఫైనల్ సిగ్నేచర్స్ ఉన్నాయి. 95%, 98% వాళ్ళు జడ్జ్ సైన్ చేస్తారని